హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి ఇంకో రెసిపీ తీసుకొనొచ్చేసాను. దోసకాయ టమాటో కర్రీ నేను షార్ట్స్‌లో పంపించాను. సో, అందరికీ నచ్చినట్టుంది. సో, మీరందరూ కూడా చేసుకుంటారని నేను మీకు షేర్ చేద్దామని వచ్చాను. అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు. నేనేం మాట్లాడతానో తెలుసు. మీ అందరికీ తెలుసు. చూసారా? వచ్చేసిందండి. వచ్చేస్తుందది. అదే చెప్తున్నాను కదా! ఇప్పటిదాకా రాలేదు. అంతే ఇలా నేను మాట్లాడడం మొదలు పెడతానంతే వచ్చేస్తుంది. సరేలెండి. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అండి. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. సో, సో, ఇప్పుడు నేనేం చెప్తున్నాను దోసకాయ టమాటో కర్రీ. సో, మీకు కూడా నేను షేర్ చేద్దామని వచ్చాను. అలాగే మీరందరూ కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్‌ని జస్ట్ ఇట్లా ఇలా నొక్కండి చాలు. ఓకేనా? అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పాటలు పాడుతున్నాను. సో, మీరు తప్పకుండా నా పాటలు వినొచ్చు. సో, దాని లింక్ ఈ డిస్క్రిప్షన్ కింద పంపిస్తాను. సో, మీరు తప్పకుండా నా పాటలు వినొచ్చు. ఇంకా మరిన్ని పాటలు వస్తూ ఉంటాయి. మీరు వినొచ్చు. సో, మీరు అక్కడ ఫాలోవర్స్‌గా అవ్వండి. ఇక్కడ సబ్స్క్రైబర్స్‌ని పెంచండి ప్లీజ్. సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. సబ్స్క్రైబర్స్‌ని పెంచండి. సో, మీ చేతుల్లోనే ఉంది. ఏది జరిగినా మీ చేతుల్లోనే. సో, ఇంక నేనేం చెప్పలేను. బికాజ్ మీరు నా మాటలకి అలవాటు పడ్డారు. సో, నేను ఇన్నాళ్ళ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. సో, మీతో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. సో, మీకు నాకు ఇంటరాక్షన్ అనేది పెరిగింది కాబట్టి నేను ఇంత ఈజీగా మిమ్మల్ని అడగగలుగుతున్నాను. లేకపోతే నేను అడగలేను. ఒక స్ట్రేంజర్‌ని మనం అడగలేం కదండీ! ఇంత ఈజీగా నేను మిమ్మల్ని అడిగినట్టు ఒక తెలియని మనిషిని నేను అడగలేను. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరందరూ నా మాటలు వింటున్నారు, నా ముచ్చట్లు వింటున్నారు కాబట్టి, నా రెసిపీస్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి, మీరు నా మాటలకి అలవాటు పడ్డారు కాబట్టి, నా పాటలు అందుకే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అందరి కోసమే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పాటలు పాడుతున్నాను. సో, ఇక్కడ మీరందరూ డిసప్పాయింట్ అవుతారేమో అని నేను అక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో పాటలు పాడుతున్నాను. సో, తప్పకుండా మీరందరూ కూడా ఇక్కడ అన్ని షార్ట్స్ వస్తాయి. రెసిపీస్ యొక్క తయారీ విధానం నేను మీకు చెప్తున్నాను. సో, దీనికి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, మీరందరూ తప్పకుండా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సబ్స్క్రైబర్స్‌ని పెంచండి. ఓకేనా? ఇంతకన్నా నేను అడగను. సో, ఇంటరాక్షన్ అనేది మనకి పెరగాలి. మన ఇంటరాక్షన్ పెరిగితేనే కదండీ నా ఛానల్ విత్ స్టాండ్ అవుతుంది. నా ఛానల్ నిలబడుతుంది. నా ఛానల్ నిలబడాలంటే అంతా మీ చేతుల్లోనే ఉంది. ఇంక నేను అంతా దైవాధీనం. సో, మీ చేతుల్లో పెట్టాను కాబట్టి మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ మీదే వదిలేశాను. సో, నేను ఎక్కువ మాట్లాడలేను. మాట్లాడినా కూడా లెంతీ వీడియో అయిపోతుంది. నేను చెప్పవలసింది ఇప్పుడు మీకు దోసకాయ టమాటో కర్రీ. సో, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. శ్రీవల్లి టాకీస్‌ని నిలబెట్టండి. సబ్స్క్రైబర్స్‌ని పెంచండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఓకేనా? సరే. ఇప్పుడు మనం దోసకాయ టమాటో కర్రీలోకి వెళ్ళిపోదామండి. దోసకాయ టమాటో కర్రీ చాలా 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 సింపుల్ కర్రీ. చాలా ఫేమస్ కర్రీ. చాలా ఇష్టమైన కర్రీ అందరికీ ఆఖరికి పిల్లలు కూడా తింటారు. ఎందుకో తెలీదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంటే పుల్ల పుల్లగా ఉంటుందనో మరి ఏమో తెలీదండి. మ్యాక్సిమం ఇదివరకు ఏదైనా బీరకాయ కూర పోపులో వేస్తే కొంచెం హెసిటేట్ చేస్తారు కానీ ఈ దోసకాయ టమాటో కర్రీ అంటే మాత్రం పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. సో, నేను అప్పుడు అనుకున్నాను, ఓహో, ఇందులో కొంచెం ఆ పులుపుతనం, ఆ ట్యాంగీనెస్ వస్తుంది కాబట్టి కొంచెం టేస్టీగా ఉంటుంది. ఆ దోసకాయ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పిల్లలకి నచ్చుతుందేమో అనుకుంటున్నాను. క్యాప్సికమ్ కూడా చూడండి. క్యాప్సికమ్ కూర కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే దానికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. మంచి ఫ్లేవర్ ఉంటుంది. దాని మూలాంచి కూడా మనం ఒకవేళ క్యాప్సికమ్ టమాటో కానీ, క్యాప్సికమ్ మీల్ మేకర్ కానీ కూర చేస్తే, క్యాప్సికమ్ ఆలు కానీ వేస్తే మొత్తం అంతా డామినేట్ క్యాప్సికమే చేసేస్తుంది. మొత్తం కూర అంతా క్యాప్సికమే డామినేట్ చేస్తుంది. మిగతా వేసినట్టు కూడా మనకి తెలీదు. పాపం జస్ట్ అవి అలా ఉంటాయి తప్ప. సో, అలాగా ఈ దోసకాయ అంత డామినేట్ చేస్తుందనమాట. సో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దయచేసి మీరందరూ కూడా ట్రై మీకు అందరికీ తెలుసండి. మీకు తెలీదని కాదు. దోసకాయ టమాటో కర్రీ అనేది చాలా సింపుల్ కర్రీ. చాలా ఫేమస్ కర్రీ. అందరికీ తెలుసు. అందరికీ తెలియదని కాదండి. అందుకని నేను షేర్ చేయట్లేదు. నేను నా స్టైల్లో చేశానని నేను మీకు చెప్తున్నాను తప్ప
అందరికీ తెలుసండి. ఇది చాలా కామన్ కూర, చాలా కామన్ కర్రీ, చాలా ఫేమస్ కర్రీ, చాలా ఇష్టమైన కర్రీ. మ్యాక్సిమం అందరికీ ఇష్టంగా తినే కర్రీ. సో మీరందరికీ నేను షేర్ చేస్తున్నాను, ఏమీ అనుకోవద్దు. నేను ఎలా చేశానో నేను మీకు షేర్ చేస్తున్నాను అంతేనండి. సో రెడీ అయిపోదామా? దోసకాయ చెక్కు తీసేసాను, చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేశాను. తరిగేశాక ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టుకున్నాను. అలాగే టమాటో ముక్కలు తరిగి పెట్టుకున్నాను. నేను 3 టమాటోలు తీసుకున్నాను మీడియం సైజ్. అలాగే 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే 2 3, పెద్దదైతే 1, చాలా పెద్దదైతే 1, చిన్నగా ఉన్నాయనుకోండి 3 4 తీసుకోవాలి. మీడియం సైజు ఉన్నాయనుకో 2 చాలు. కానీ ఉల్లిపాయలు ఎక్కువ వేయాలండి దోసకాయ కూరకి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, మరీ తక్కువ వేస్తే మాత్రం అస్సలు బాగోదు. అలాగే టమాటోలు కూడా మరీ 1 2 వేస్తే బాగోదు, 3 దాటాలి. 3 వేయండి, మినిమం 3, మ్యాక్సిమం 4 వేయచ్చు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పులుపు, ఈ ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయల కారంతోనే మనకు వచ్చేస్తుంది మొత్తం టేస్ట్ అంతా. సో నేను ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతున్నాను. సో ఇవన్నీ తరిగి పెట్టేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టేసుకోవాలి. 6 7 పచ్చిమిరపకాయలు సగానికి తుంపి పెట్టేసుకోండి. కరివేపాకు రెడీ పెట్టుకోండి, కొత్తిమీర రెడీగా పెట్టేసుకోండి. అన్నీ రెడీ పెట్టేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాండి పెట్టండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టాక నూనె వేయండి. నూనె వేశాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఇవన్నీ. ఆవాలు జీలకర్ర మామూలుగా వేయండి. మినపప్పు ఒక 1.5 స్పూన్ వేయండి. అలాగే అంటే మరీ పెద్ద పెద్ద స్పూన్స్ కాదు, మామూలు టేబుల్ స్పూన్ కాదండి, టీ స్పూన్ మనం తీసుకుంటాం కదా, చిన్న స్పూను. ఆ స్పూన్తో 1.5 స్పూన్ మినపప్పు, 1.5 స్పూన్ శనగపప్పు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరికీ పళ్ళ ప్రాబ్లం వస్తుందండి. ఎవరు పోపులు తినలేకపోతున్నారు. మా ఇంట్లో కూడా ఇప్పుడు అదే సమస్య. పోపులు వేస్తావా, ఎందుకు ఇంత పోపు వేస్తావు అని ఇప్పుడు కాదు నేను చెప్పింది, ఒక 2 3 ఇయర్స్ బ్యాక్ నుంచే మేము పోపులు తగ్గించేసాం. అవి పళ్ళల్లోకి పడి బాగా ఇరుక్కున్నాయి అనుకోండి, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయనుకోండి, అవి ఇరుక్కుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు పిల్లలకు కూడా చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఇదివరకు కాలంలో ఎన్ని మొక్కజొన్న పొత్తులు ఇలా మనం పళ్ళతో కొరుక్కుని తినేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు అలా లేరు. చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా అంత వీక్గా ఉన్నాయి. అంత స్ట్రాంగ్ అయిన పళ్ళు ఎవరికీ ఉండట్లేదు. సో ఎప్పుడైనా పోపులు అలాంటివి ఏమైనా వస్తే కట్టమంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని తగ్గించేయమన్నారు ఇంట్లో వాళ్ళు. సో నేను మ్యాక్సిమం తగ్గించేశాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం 1.5 స్పూనే వేసాను, ఎందుకంటే మా ఇంట్లో మేము తగ్గించేసాం కాబట్టి. కానీ కూర కాబట్టి వేయాలి కాబట్టి నేను వేశాను. సో మీకు తగినంతగా మీరు వేసుకోవచ్చండి. సో 1.5 స్పూన్ మినపప్పు, 1.5 స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 2 3 సగానికి తుంపి వేసేసేయండి. అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేయండి. బాగా వేగనివ్వండి. బాగా వేగిపోయిందని తెలిసిపోయాక కొంచెం ఉల్లిపాయలు, అక్కడ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసేయండి. అవి కూడా బాగా వేగనివ్వండి. వేగడానికి కొంచెం ఉప్పు వేయండి, మరీ ఎక్కువ కాదు, మనం వేగడానికి వేస్తాం కదా, అలా ఉప్పు వేయండి. ఉప్పు వేసాక తొందరగా వేగిపోతాయి, ఉల్లిపాయలు వేగిపోతాయి, పచ్చిమిరపకాయలు వేగిపోతాయి, పోపు కూడా వేగిపోతుంది. అప్పుడు మీరు కరివేపాకు వేయండి. కొంచెం మామూలుగా కొంచెం దాచిపెట్టుకోండి, కొంచెం ఏమో పోపులో వేసేసేయండి. అదే ఉల్లిపాయలు వేసేసాక కరివేపాకు వేసేసేయండి. బాగా వేయించండి. బాగా వేయించాక పసుపు వేయండి. పసుపు కంపల్సరీ అండి, ఎందుకంటే కలర్ బట్టి మనం ఏదైనా కంటికి ఇంపుగా ఉంటే నోటికి విందుగా ఉంటుంది. సో అలాగా పసుపు వేయండి. మీకు ఎంత వేయాలో కూరలో మీరు ఎంత వేసుకుంటారో అంత కూరలో మీరు తప్పకుండా పసుపు వేయండి. పసుపు వేసేసాక బాగా వేయించేశాక అప్పుడు మీరు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసారు కాబట్టి దోసకాయ ముక్కలు టమాటో ముక్కలు వేసేసేయండి. టమాటో ముక్కలు వేసేసాక కొంచెం వేయించాక మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఒక 1/2 స్పూన్ వేయండి. ఎందుకంటే మరీ డామినేట్ చేసేస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా డామినేట్ చేసేస్తుంది. సో ఎక్కువ వేయకూడదు. అది వేసామా లేదా అన్నట్టు చిన్న స్పూన్లో 1/2 స్పూన్ వేయండి. లేదు మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ తినము అన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. టేస్ట్ మాత్రం యాజ్ టీజ్ ఉంటుంది, బాగుంటుంది. ఇది జస్ట్ వేస్తే కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుందండి. ఏం బాధపడక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకునే వాళ్ళు వేసుకోండి, అక్కర్లేదన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఉల్లిపాయలు వేగాక, కరివేపాకు వేశాక, పసుపు వేశాక, టమాటోలు వేసేయండి. టమాటోలు కొంచెం మగ్గిపోయాక అప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్
వేసేయండి. వేసేసి కలిపేసి 1 నిమిషం 2 నిమిషాలు మూత పెట్టేయండి. సో ఆ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన కూడా పోతుంది, అంతా ఆ టమాటోలోకి ఉల్లిపాయలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు తరిగి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కల్ని వేసేసి కొంచెం నీరు జల్లేసి, ఒక హాఫ్ గ్లాస్ నీరు జల్లేసి, ఎలాగో ఇప్పుడు దోసకాయ ముక్కలు నీరు వదులుతాయి, బట్ ఆల్సో హాఫ్ గ్లాస్ నీరు మీరు వేసేసి పైన మూత పెట్టేసి కొంచెం పైన కూడా నీరు పోసి పెట్టండి. సో నీరు పోసి పెట్టేస్తే మీరు మిగతా పనులు సిమ్లో పెట్టి వెళ్ళిపోండి. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత మీరు వచ్చి చూడండి, దోసకాయ ముక్కలంతా నీరు వదిలేస్తుంది. సో బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. అయిపోయింది కదా అని అప్పుడే తీసేయకండి, కొంచెం కసకసమంటూనే ఉంటాయి అవి. ఇంకో 5 నిమిషాలు ఉండి కలుపుతూ తీస్తూ మూత పెడుతూ తీసాక అప్పుడు మీకు తెలిసిపోతుంది ఇంకా అయిపోయింది, దోసకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. మంచిగా మరీ ఉడికిపోకూడదు, మంచిగా అదే ఎలా దోసకాయ కూరకి ఎలా అవ్వాలో అలా అయిపోతుంది. సో అలా అయిపోయాక మీకు తగినంత ఉప్పు వేసుకోండి, తగినంత హాఫ్ స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కారం, ఎండు కారం, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం ఎండు కారం కూడా వేస్తే చాలా బాగుంటుంది, కొంచెం టేస్టీగా ఉంటుంది, కలర్ కూడా వస్తుంది. కాబట్టి హాఫ్ స్పూన్ కానీ తినగలిగితే, స్పైసీ తినగలిగితే 1 స్పూన్, చిన్న స్పూనే కాబట్టి 1 స్పూన్ కారం వేసేసేయండి, ఉప్పు వేసేసేయండి, కలపండి. బాగా కలిపేశాక మీ దగ్గర ఏమైనా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏమైనా ఉంటే అది వేసేసేయండి. అది వేసేసి బాగా కలపండి. అది కొంచెం ఎక్కువే వేయండి, ధనియాల పొడిను జీలకర్ర పొడి ఉంటే కొంచెం బాగానే ఒక 2 స్పూన్స్ వేసేసేయండి. వేసేసి బాగా కలిపేసేయండి. మొత్తం గుజ్జులాగా కూర అంతా బాగా టమాటోలు, ఉల్లిపాయలు, ఈ దోసకాయ అంతా గుజ్జులా తయారైపోతుంది. ప్లస్ మీరు ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేశారు కాబట్టి చాలా మంచిగా కూర దగ్గరగా వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు దాచిపెట్టుకున్న, ఇందాక మీరు కొంచెం దాచిపెట్టుకోమన్నాను కదా కరివేపాకు, అది వేసేసేయండి. అలాగే ఎక్కువగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అది కూడా వేసేసి మొత్తం మళ్ళీ మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత మొత్తం కలిపేసేసి మీరు మూత తీసేసి చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కూర. మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కదిపేయండి. చాలా టేస్టీ అయిన కూర అండి, నిజంగా చెప్తున్నాను. చాలా టేస్టీ అయిన కూర, చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. నిజంగా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. పెద్దవాళ్ళకి చాలా, మన అత్తయ్య గారి, మావయ్య గారికి, అమ్మకి, నాన్నగారికి అందరికీ పెట్టచ్చు. అలాగే మన ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, పిల్లలకి పెట్టండి, మీరు తినండి, ఆరోగ్యంగా ఉండండి, బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. నేను బ్యాలెన్స్ డైట్ గురించి నేను పంపించాను, మీరందరూ చూడండి. బ్యాలెన్స్ డైట్ గురించి తగినంత ఆహారం అందరూ తీసుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి, అందులో నేను కూడా ఉండేటట్టు చూడండి. సో మీరందరూ ఏం చేయాలో మీకు తెలుసు, నేను ఇంకా మరీ అడగను, అయినా సరే మళ్ళీ అడుగుతాను. దయచేసి మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.